రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈ రోజు మనకి మొహరం సందర్భంగా 2 పండుగ మొదలైంది. మనకు తెలిసిందే 17వ తారీఖు నుంచి మనకి 25 వరకు ఇది జరుగుతుంది. 10 రోజుల వరకు ప్రోగ్రామ్ 26. దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైపడ్ బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు. మూలంగా మనం మేమేం చేసామంటే ఇక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్ లో మొత్తం క్లీనింగ్ మొత్తం ఈ బీచ్ మొత్తం క్లీనింగ్ యాక్టివిటీస్ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా మన పోలీసు వాళ్ళు కూడా ఉండడం జరిగింది. మహిళా పోలీస్ ని పెట్టాము. ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా మా పంచాయతీ కార్యదర్శి గారు రావడం జరిగింది. ఆల్ సెక్యూరిటీ స్టాఫ్ యాక్చువల్లీ ఉన్నారండి. మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. పొద్దున నుంచి సాయంత్రం దాకా ఎవరు ఎటువైపు వెళ్ళకుండా లోపలికి లోతుగా వెళ్ళకుండా మనం ఇక్కడ మేనేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గది ఈదుగానే 12 మందిని పెట్టడం జరిగిందండి. వాళ్ళు ఆల్ ఓవర్ ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయినారు. ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆదుకునే విధంగా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఆన్ డ్యూటీ అండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్. ఈ ప్రోగ్రామ్ రొట్టెల పండుగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డిపిఓ మేడం చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయిలో అఫీషియల్. అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు ఊరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్ గా మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోమని ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం ఎంఎస్టీస్ ని కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారిని పోలీసుల్ని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.